నేను మీ Swetha Reddy, బీజేపీ మహిళా నేత, నేషనల్ జనరల్ సెక్రటరీ ఫర్ విశ్వ సనాతన్ హిందూ సంఘ్, న్యూ ఢిల్లీ. ఈరోజు మదర్కి సంబంధించి, అమ్మకు సంబంధించి, మాతృత్వానికి సంబంధించి ఒక సబ్జెక్ట్ చర్చనీయాంశమైంది. అది నయనతార విఘ్నేష్ శివన్కి పుట్టిన కవల పిల్లలు. అది వాళ్ళకి పుట్టారా లేకపోతే సరోగసి ద్వారా ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారా అనేది చర్చనీయాంశమైంది. సో సరోగసి ఇప్పుడు నేను ఒక మదర్గా, ఒక భారతీయ మహిళగా, ఒక హిందూ మహిళగా నేను దీన్ని ఎలా చూస్తున్నాను అంటే, మాతృత్వం పొందడం అనేది చాలా 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 అది 1000 జన్మల సుకృతం అంటారు కదా. ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడే వెన్ యూ హ్యావ్ కమ్ టు నో దట్ యు ఆర్ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ మన హిందూ కుటుంబాలలో, మన హిందూ ఫ్యామిలీస్లో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాము అంటేనే దాన్ని చాలా పెద్ద పండగలా చేసుకుంటాం. చాలా పెద్ద పండగ అంటే ఒక కొత్త న్యూ బార్న్ మన జీవితంలోకి రాబోతుంది అని చెప్పేసి మనం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అంత లక్కీయెస్ట్ మూమెంట్ అని మనం అనుకుంటాం. సరే, ఇక్కడ పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లోడా అనేది పక్కన పెడితే, ఆ మూమెంట్లో మనం చాలా సెలబ్రేట్ చేసుకోవడం, సంబరాలు చేసుకోవడం, వెంటనే మన బంధువర్గాన్ని పిలిపించి స్వీట్లు తినిపించుకోవడం, దట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ మూమెంట్ అని అనుకుంటాం ఫర్ లైఫ్ టైం. సో ఇది ఒక హిందూ భారతీయ స్త్రీకి ఉన్న ఒక ఫీలింగ్. ఇంకా ఆ ప్రతి నెల కడుపులో పెరుగుతున్న టైంలో ఆ కాలుతో తనడం కానివ్వచ్చు, 3 months తర్వాత మూమెంట్స్ రావడం కానివ్వచ్చు, ఆ బేబీ మూవ్ అవుతున్నప్పుడు తల్లిదండ్రులు పడుతున్న ఫీలింగ్, తల్లిదండ్రులు ఆ ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అయ్యే థింగ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా దే కాంట్ బై ఇన్ ద మార్కెట్. అండ్ దోస్ ఎమోషన్స్ ఆర్ నాట్ బీన్ బాట్ anywhere in the social media, and the valuable emotions and mother and father emotions will never be bought in the market or in the Facebook, Twitter, YouTube, Insta, because we people are so crazy and we people are so tuned to the social media, and social media is ruling our lives. కాబట్టి దో ఎమోషన్స్, ద వాల్యూస్ అండ్ ద హ్యూమన్ కైండ్ ఆఫ్ బాండింగ్ will not be bought in any kind of online shoppings or window shoppings, any markets. సో అది ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా అంటే మెల్లమెల్లగా ఇవి మంట కలిసిపోతున్నాయి. మన హిందూ సాంప్రదాయంలో భాగమైన కొన్ని విలువలు మంట కలిసిపోతున్నాయి అని చెప్పడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్. సరోగసీ మైట్ బి ఇట్ ఈస్ లీగల్ ఇన్ అదర్ కంట్రీస్, ఇట్ ఈస్ నాట్ లీగల్ హియర్. మీరు లీగల్గా తీసుకున్న, ఆఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్ మై ఎల్ఎల్బి నావ్. మీరు లీగల్గా తీసుకున్న సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ నేను చెప్పాలనుకుంటున్నాను. సుప్రీంకోర్టు నోటీసెస్ కూడా పాస్ చేసింది to all the clinics who are encouraging the surrogacy and all. And surrogacy regulation గురించి చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ I just wanted to share with you. Surrogacy Regulation Act of 2021 does not allow surrogate mother to retain custody of newborn child for breastfeeding. గుజరాత్ హైకోర్టులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సరోగసీ అనేది ఇట్స్ ఇల్లీగల్ ఇన్ ఇండియా వన్స్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ ద డెసిషన్. ఇప్పుడు చెన్నై గవర్నమెంట్ కూడా హ్యాస్ passed the notices to Vignesh Shivan and Nayanthara. Might be they are the superstars, but legal లా ముందు అందరూ ఒక్కటే అని చెప్పడానికి ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్. సో ద గవర్నమెంట్ ఆఫ్ చెన్నై, ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ పాస్డ్ ద నోటీసెస్. మీరు అసలు ఎట్లాగన్నారు ఏంటి, అండ్ ద న్యూ ఎంక్వైరీ కమిటీ ఈజ్ ఆల్సో బీన్ పుట్ ఆన్ దాట్. గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుజరాత్ హైకోర్ట్ on 27 June 2022 ruled that the Surrogacy Regulation Act of 2021 does not include any provision requiring the surrogate mother to keep custody of a newborn child for a specified amount of time to breastfeed through the division bench of Justice Vipul M. Pancholi and Justice Sandy N. Butt in case of
ENA WO Ashish Jain versus State of Gujarat Special Criminal Application number 6490 of 2022. Facts of the case: the petitioners had filed the presentation petition under Article 226 of the Constitution of India, seeking that a writ of habeas corpus is issued directing the respondent number 2 to file to hand over custody of the corpus newly born baby girl to the present petitioners. The petitioners in the case were a married couple who wanted to become parents through surrogacy. As a result, they reached an agreement with a woman who accepted to become a surrogate mother for them. It was decided that custody of the child would be given to the petitioners, that is, the surrogate mother the intended parents, immediately after delivery. The surrogate mother was arrested by the police before the due date of her delivery due to an FIR registered against her. She thereafter gave birth to a baby girl. The petitioners informed the medical staff and the police officers that the surrogate mother was obliged by the surrogacy agreement to give over custody of the newly born child to them. As a result, the petitioners were handed custody in the presence of the medical staff and the concerned doctor. However, the concerned medical official and employees of the civil hospital requested the petitioners return the child to the civil hospital since respondent, that is, Superintendent of Police, Amaravathi Jail, was insisting on the child's custody. This was despite the surrogate mother confirming the conditions of the surrogacy agreement and agreeing to give petitioners custody of the child. While shedding light on the legal provisions of the matter, the Assistant Public Prosecutor stated the Surrogacy Regulation Act 2021 had no provision mandating the surrogate mother to keep custody of the child for a specific duration for purpose of breastfeeding. However, the APP stated that there was a reference to the importance of breastfeeding the child for the first 6 months from the date of birth in the National Guidelines on Infant and Young Child Feeding issued by the Minister of Human Resource Development, Department of the Women and the Child Development, Food and Nutrition Board, Government of India. The respondents refused to allow the petitioner's custody of the newly born child because the grounds that there was no court order for the same, and so because the surrogate mother needed to be sent to judicial custody, custody of the newly born child would not be handed over to the petitioner's judgment. The court relied, it's very important, listen to the judgment carefully. The court relied on Clause 1Z, Clause 10, Clause 6B, Section 2ZD and the Section 8 Surrogacy Regulation Act 2021 as well as the agreement entered into by the parties. The court also relied to the case of Navjot Singh Sidhu versus the State of Punjab others 2007 to SCC 574, in which the Supreme Court held that the courts must interpret the law as it stands, not on consideration of the perceived morality. Thus, in the absence of any provision in the Surrogacy Regulation Act 2021 mandating the surrogate mother to retain custody of the child for a specific period for breastfeeding, the court held that custody of the corpus, that is newly born child, was required to hand it over to the intended parents, petitioner. So, ఇక్కడ ఏం జరిగిందంటే might be వీళ్ళు సరోగసీ పద్ధతి ద్వారా సరోగేట్ మదర్ని ఒప్పించి పిల్లల్ని కన్నప్పటికీ కూడా అప్ టు 6 months బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ఎంత మనం డబ్బులు ఇచ్చి ఈ అమ్మతనాన్ని గర్భాన్ని కొనుక్కున్నా కూడా తల్లి మాత్రమే బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. ఇది ఇన్ఫాంట్ యాక్ట్ ప్రకారం ఉందన్నమాట. న్యూ బార్న్ అండ్ ఇన్ఫాంట్ యాక్ట్ ప్రకారం ప్రతి దానికి చట్టం ఉంటుంది. చట్టాన్ని తుంగలో తొక్కే హక్కు ఎవరికి ఉండదు. సో 6 months వరకు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ పాపకు బ్రెస్ట్ ఫీడింగ్, వారి పిల్లలకు ట్విన్ బాయ్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ చేసే బాధ్యత తల్లి, ఆ సరోగేట్ మదర్ కూడా విఘ్నేష్ శివన్ అండ్ ప్రభుదేవ వాళ్ళ కస్టడీలో ఉండి 6 months వరకు ఫీడింగ్ చేయాలి. దాని తర్వాతనే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ దుబాయ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మైట్ బి దే విల్ బికమ్ ద సిటిజన్స్ ఆఫ్ దుబాయ్. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లీగల్గా ఇట్ ఈస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా. చాలా 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 కాన్సిక్వెన్సెస్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ చాలా సందర్భాల్లో సరోగేట్ మదర్స్ వాళ్ళు డబ్బులు తీసుకుని కనేసిన తర్వాత ఇప్పుడు కాదండి, వాళ్ళు పెరిగి పెద్ద అయిపోయి ఒక లెవెల్ కొళ్ళి మళ్ళీ వీళ్ళకి గుర్తొస్తారు, నా పిల్లలు నాకు కావాలని చెప్పేసి మళ్ళీ కోర్టులో ఫైల్ చేసి అమ్మ నేను ఉండలేకపోతున్నా అని చెప్పి చాలా కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే, లీగల్ థింగ్స్ పక్కన పెడితే, మోరల్ ఎథిక్స్ మదర్ కి ఎక్కడ పోయింది? మైట్ బి ఇట్ ఈస్ నయనతార, మైట్ బి ఇట్ ఈస్ శిల్పా శెట్టి, మైట్ బి ఇట్ ఈస్ లక్ష్మీ మంచు. వీళ్ళందరూ కూడా బాడీ షేప్స్ పాడైపోతాయి అని చెప్పేసి అద్దె గర్భాలు తెచ్చుకొని మళ్ళీ ఆ పిల్లల్ని ఏదో సెలబ్రిటీ స్టేటస్ లో పెంచుతూ ఉంటారు. ఇట్స్ నాట్ ద థింగ్. ఎవరండి మాతృత్వం,
అమ్మతనం, ఇవన్నీ ఆడదానికి విలువలు, ఇవన్నీ ఆడదాని అందాన్ని, ఇంకా ఆడదాని యొక్క మాతృత్వ అందాన్ని పెంచే ఒక అంశాలు. మళ్ళీ మీరు చేసుకోలేరా? ఎంతమంది పిల్లల్ని కనట్లేదు? మళ్ళీ జెనీలియా చాలా మంది చూస్తున్నాను, చాలా మంది పిల్లల్ని కని. కరిష్మా కపూర్ చాలా సంవత్సరాలతో మళ్ళీ షీస్ బ్యాక్ టు ద కెమెరా. ఎంతమంది పిల్లల్ని కనట్లేదు? మాతృత్వానికి ఉన్న విలువని పోగొట్టకండి దయచేసి. మీరు ఎదిగిన కొద్దీ భారతీయ మహిళ మాతృత్వానికి ఉన్న విలువల్ని ఈ స్టార్స్ దిగజారుస్తున్నారు. మీరు ఎన్ని సినిమాలు చేస్తే ఏంటి? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ నయనతార, ఎన్ని సినిమాలు చేస్తే ఏంటి? ఎంత క్రేజ్ ఉంటే ఏంటి? లేడీ సూపర్ స్టార్ అయితే ఏంటి? ఇంకోటైతే ఏంటి? విలువలు లేనప్పుడు నా దృష్టిలో జీరో. So, what kind of messages you are giving for your followers and fans, lady fans especially? Nayanthara, what kind of message you want to post to the women followers and women fans by doing this kind of activities? So I'm not supporting Nayanthara in this way, and I'm requesting all Indian Hindu women to give respect to our Indian culture, to Indian motherhood, and to our values. Jai BJP, Jai Modi, Jai Hindu Dharma.